Are you a sleeping Christian? నీవు కూడా నిద్రపోతున్న క్రైస్తవుడిగా ఉన్నావా? All the time sleeping till 8 o'clock. ఎప్పుడు చూసినా తెల్లవారి 8 గంటల వరకు నిద్రపోతున్నట్టుగానే ఉండిపోతున్నారా? Young people, యవన బిడ్డలారా, make up your mind. మీ మనసును సంసిద్ధం When చేసుకోండి. you are very young, మీరు చాలా చిన్న వయసులో ఉండగానే that is the high time to seek God. దేవుని వెతకడానికి అదే చాలా ఉన్నతమైన సమయం. You want whatever you ask, it should be granted. You have to rise up early in the morning every day. మీరు అడిగిన సమస్తమును కూడా మీకు అనుగ్రహించబడాలి అంటే ప్రతిరోజు వేకువనే లేచి ప్రార్థన చేయాలి. You and your wife and children gather together. మీరు మీ భార్య బిడ్డలు అందరూ ఏకీభవించండి. Kneel down. దేవుని వైపు చూడండి. Look unto God. దేవుని వైపు చూడండి. And start crying. మొరపెట్టడం ప్రారంభించండి. He'll come straight to you. ఆయన నేరుగా మీ యొద్దకు వస్తారు. Hear all your cry. ఆయన మీ మొరలన్నీ కూడా ఆలకిస్తారు. You pray all the cry of yours. మీ యొక్క మొరలన్నిటికీ కూడా ఆయన జవాబిస్తారు. My precious children of God, నా ప్రశస్తమైన దేవుని పిల్లలారా, there are so many promises in the word of God. దేవుని యొక్క వాక్యములో అనేకమైన వాగ్దానములు ఉన్నాయి. Firstly, we will meditate, ask, and it shall be given unto you. మొదటిగా మనం అడగండి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది అనే సంగతిని ధ్యానము చేద్దాం. Unless you pray every day as much as you can, you cannot shine for the glory of God, and you cannot be a true Christian. ప్రతిరోజు కూడా సాధ్యమైనంత ఎక్కువగా ప్రార్థన చేయకపోయినట్లయితే దేవుని కొరకే ప్రకాశించలేము, నిజమైన క్రైస్తవునిగా కూడా ఉండలేము. If you read Psalm 34 verse 6, 34వ కీర్తన 6వ వచనమును మనం చదివినట్లయితే David writes like this. దావీదు ఈ రీతిగా వ్రాస్తున్నాడు. This poor man cried, ఈ దీనుడు మొర్రపెట్టగా and the Lord heard him యెహోవా అతని యొక్క మొర్రను ఆలకించెను, and saved him out of all his troubles. అతనికి కలిగిన బాధలన్నిటిలో నుంచి అతని రక్షించెను. What is our faith? మన యొక్క విశ్వాసం ఏమిటి? Cry before the Lord. దేవుని ఎదుట మొర్ర పెట్టాలి. We pray unto him. మనం ఆయనకి ప్రార్థన చేయాలి. Then we believe అప్పుడు మనం నమ్ముతాము that God hears our cries దేవుడు మన మొర్రను ఆలకిస్తారని, and removes all the problems from our lives. మన జీవితంలో సకల సమస్యలను ఆయన తొలగించి వేస్తారు. This is what asking. ఇది అడగడం. Very simple thing. చాలా సరళమైన సంగతి. That it has got lot of blessings in that. ఇందులో ఎన్నో ఆశీర్వాదములు ఉండి ఉన్నాయి. Cling on to him. దేవుణ్ణి అంటి పెట్టుకోవాలి. I am crying. నేను మొర్ర పెడుతున్నాను. I am crying to the great Lord. నేను గొప్ప దేవునికి మొర్ర పెట్టుచూ ఉన్నాను. He will hear my cry. ఆయన నా మొర్ర ఆలకించుతాడు. Surely I will receive God's blessing. నిశ్చయంగా నేను దేవుని యొక్క ఆశీర్వాదములను స్వీకరిస్తాను. This is asking. ఆయనను అడగడం అంటే అదే. And Psalm 65 verse 2 says, 65వ కీర్తన 2వ వచనం ఏమని చెప్తోందంటే, God is a prayer answering God. దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడై ఉన్నారు. He will hear all your cry. ఆయన మీ మొరలన్నీ కూడా ఆలకిస్తారు. When you cry unto him, మీరు ఆయనకి మొర్ర పెట్టి ఉన్నప్పుడు, or when you ask him, మీరు ఆయనని అడిగి ఉన్నప్పుడు he'll come straight to you. ఆయన నేరుగా మీ యొద్దకు వస్తారు. Hear all your cry. ఆయన మీ మొరలన్నీ కూడా ఆలకిస్తారు. And he'll say, ఆయన అంటారు, my daughter, నా కుమారి, my son, నా కుమారుడా, I heard your cry. నేను నీ మొర్ర ఆలకించి I'll ఉన్నాను. give you what all you need. నీకు అక్కరైన కూడా నేను You అనుగ్రహిస్తాను. pray all the cry of yours. మీ యొక్క మొరలన్నిటికీ కూడా ఆయన జవాబిస్తారు. And if you read Hebrews chapter 5 verse 7, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదివినట్లయితే, Lord Jesus himself cried before the Father as we have to follow his example. ప్రభువైన యేసు తన తండ్రి ఎదుట ఎలాగున ప్రార్థన చేసి ఉన్నారో యేసు చూపిన అట్టి మాదిరిని మనము కూడా అనుసరించవలసిన వారమై ఉన్నాము. If you read 1 Peter chapter 2 verse 21, మొదటి పేతురు 2:21 వచనాన్ని మనము it says అక్కడ రాయబడింది, we have to follow the footsteps of Lord Jesus Christ. మనము ప్రభువైన యేసు యొక్క అడుగు జాడలను వెంబడించవలసిన వారం. As how he was walking, ఆయన ఏ రీతిగా నడత కలిగి ఉన్నారు, we have to follow his footsteps. మనం ఆయన అడుగు జాడలను అనుసరించాలి. How he prayed, ఆయన ఎలా ప్రార్థించారు, how he showed love to the people, ఆయన ప్రజలకు ప్రేమను ఎలాగనో చూపించారు, how he had communication with his father. ఆయన ఎలాగున తండ్రితో సంభాషణను కలిగి ఉన్నారు. All these things we can learn from the Bible. ఇవన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో నేర్చుకోవచ్చును. We have to read the word of God. మనము దేవుని యొక్క వాక్యమును పఠించాలి.
Young people, యవన బిడ్డలారా, make up your mind. మీ మనసును సంసిద్ధం When చేసుకోండి. you are very young, మీరు చాలా చిన్న వయసులో ఉండగానే that is the high time to seek God. దేవుని వెదకడానికి అదే చాలా ఉన్నతమైన సమయం. So the Lord Jesus, before he was crucified, he cried unto his Father. కనుక ప్రభువైన యేసు సిలువ వేయబడక మునుపు తన తండ్రికి ఎంతగానో ఆయన మొర్రపెట్టి ఉన్నాడు. Word of God says, వాక్యం చెప్తోంది, he had offered up prayers and supplications ఆయన ప్రార్థనలను విన్నపములను దేవునికి సమర్పించి ఉన్నాడు. with strong crying. ఎంతో బలీయమైన మొర్ర చేత, With strong crying. ఎంతో బలమైన మొర్ర చేత సమర్పించారు. And with tears. అలాగే కన్నీటితో ఆయన ప్రార్థన చేసి ఉన్నారు. Unto him who was able to save him from death. తన్ను మరణం నుంచి రక్షింపగలవానికి ఆ రీతిగా ఆయన ప్రార్థన చేసి ఉన్నారు. When he prayed like that, ఆయన ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు, or when he asked the divine Father what to do, ఏమి చేయవలసి ఉన్నదో దైవికమైన తండ్రిని ఆయన ఆ రీతిగా అడిగి ఉన్నప్పుడు what happened? ఏమి జరుగుతోంది? From heaven, పరలోకము నుండి, from the heavenly Father, పరలోకపు తండ్రి యొద్ద నుండి he received a strength, ఆయన బలమును స్వీకరించి ఉన్నారు. a big strength. గొప్ప బలమును He స్వీకరించారు. was strengthened in his body, తన దేహములో బలపరచబడి ఉన్నారు. strengthened in his spirit, తన ఆత్మలో బలపరచబడి ఉన్నారు. and he was ready to be crucified. సిలువ వేయబడ్డానికి ఆయన సంసిద్ధుడిగా సిద్ధమయ్యారు. Disciples could not stand. శిష్యులు అక్కడ నిలవలేకపోయారు. They ran away from that place. వారు ఆ స్థలము నుంచి పారిపోయారు. You know why? ఎందుకో తెలుసునా? They were sleeping. వారు నిద్రపోతున్నారు. 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 Are you a sleeping Christian? నీవు కూడా నిద్రపోతున్న క్రైస్తవుడిగా ఉన్నావా? All the time sleeping till 8 o'clock. ఎప్పుడు చూసినా తెల్లవారు 8 గంటల వరకు నిద్రపోతున్నట్టుగానే ఉండిపోతున్నారా? If you want to follow the Lord carefully, ప్రభువైన దేవుణ్ణి శ్రద్ధగా నీవు అనుసరించాలి అనంటే, if you want whatever you ask, it should be granted. You have to rise up early in the morning every day. మీరు అడిగిన సమస్తమును కూడా మీకు అనుగ్రహించబడాలి అంటే ప్రతిరోజు వేకువనే లేచి ప్రార్థన చేయాలి. Because the Lord Jesus Christ asked the Lord to deliver him from the fear of death. ఎందుకనగా ప్రభువైన దేవుని కుమారుడైన యేసు మరణ భయము నుంచి తన్ను విడిపించవలసిందిగా అడిగి ఉన్నాడు, మొర్రపెట్టి ఉన్నాడు. From the problems he had to face during the time he'll be crucified. ఆయన సిలువ వేయబడే సమయంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి ఆయనను విడిపించడానికి మొర్రపెట్టి ఉన్నారు. John 16:33 says, యోహాను సువార్త 16వ అధ్యాయం 33 ఏమని చెప్తోందంటే, he overcame all the sufferings and agony of this world. ఆయన ఈ లోకానికి సంబంధించిన ప్రతి విధమైన బాధను విచారమును అధిగమించి ఉన్నారు. 1 Corinthians 15:57 says, మొదటి కొరింథీ 15:57 ఏమని చెప్తోంది అంటే, thanks be unto God who gives us victory through our Lord Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు విజయమును అనుగ్రహించు దేవునికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. So we have to ask God. కనుక మనము దేవుణ్ణి అడగాలి. You may say, I don't have peace, నాకు శాంతి లేదని మీరు అనుకుంటున్నారా? I don't have joy. నాకు సంతోషం లేదనుకుంటున్నారా? In my home all the time we are fighting and fighting. మా గృహంలో ఎప్పుడు పోరాడుకుంటూనే ఉంటున్నాము అన్నట్లున్నారా? I don't want to face anybody in this world. ఈ లోకములో ఎవరిని ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదనుకుంటున్నారా? All kinds of problems you may be facing in your house. అన్ని రకాల సమస్యలు మీ కుటుంబంలో ఎదుర్కొంటూ మీరున్నారేమో. Just like that, there was one family in the Bible days. బైబిల్ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఒక కుటుంబం ఉన్నారు. The man was called Elkanah. ఈ పురుషుని పేరు ఎల్కానా. And he had 2 wives. ఆయనకి 2 సతీమణులు. One wife is a problem. ఒక భార్య అంటేనే సమస్య. 2 wives means double problem. 2 భార్యలంటే రెట్టింపు సమస్య అన్నమాట. This is what is happening in the world. లోకములో ఇప్పుడు ఇలాగనే జరుగుతోంది కదా. No peace. శాంతి లేదు. One lady was having lot of children. ఒక స్త్రీకేమో చాలా మంది బిడ్డలు ఉన్నారు. Another wife called Hannah had no children. హన్నా అనబడే మరొక భార్యకి అసలు బిడ్డలే లేరు. So this lady who had many children, all the time she was provoking that sister. కనుక అనేక మంది బిడ్డలు ఉన్న ఈ సహోదరి మరొక సహోదరిని ఎంతగానో విసిగిస్తున్నట్లుగా మనం చూస్తాం. There was no peace at all. ఏ మాత్రం కూడా శాంతి సమాధానం లేదు. That lady Hannah, because she had no children, all the time she was crying and crying, was not taking food at all. ఆ యొక్క స్త్రీ హన్నాకు బిడ్డలు లేరు గనుక ఎప్పుడూ ఏడుస్తూ రోదిస్తూ ఏ మాత్రం కూడా భోజనం కూడా చేయకుండా ఉండిపోతున్నారు.
And the man, Elkanah, his husband, loved her so much. ఆమె యొక్క భర్త ఎల్కానా ఆవిడను ఎంతగానో ప్రేమించి ఉన్నాడు. So he was very sad. కనుక అతనికేమో చాలా విచారం అనిపించింది. Oh, I love my wife so much. అయ్యో, నా భార్యను నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, She is not at all taking food. కానీ ఆవిడ ఏమాత్రం భోజనం చేయడం లేదు. He was worried. ఆయన కూడా విచారంతో ఉండిపోతున్నాడు. Likewise, so many problems in the home, isn't it? అదే రీతిగా కుటుంబంలో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి కదండి. Even today you might have come bringing lot of problems in the family. ఈ రోజు కూడా మీ కుటుంబంలో ఉన్న అనేక సమస్యలు మీరు తీసుకొని ఇక్కడికి వచ్చి ఉండవచ్చును. Or in your working place. లేకపోతే మీరు పనిచేసే స్థలములో గాని. How they asked and received God's blessing. అయితే వారు ఏ రీతిగా అడిగారు, దైవాశీర్వాదాన్ని ఎలా స్వీకరించారు? There is a beautiful verse in the Bible. దేవుని యొక్క వాక్యములో ఒక అద్భుతమైన లేఖన భాగం ఉన్నది, which we read in Philippians chapter 2 verse 13. దానిని మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో ఇలాగున చదవగలుగుతాం. It is God who works in you both to will and to do. Good. Both to do and to will. That's enough. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. It says God himself will put a thirst in your heart. ఇక్కడ వ్రాయబడింది, దేవుడే మీ హృదయములో ఒక తృష్ణను ఉంచువాడై ఉన్నాడు. To fulfill God's will. దేవుని చిత్తాన్ని నెరవేర్పులోకి తీసుకురావడానికి. Hannah was filled with God's will. కనుక ఆ స్త్రీ హన్నా దేవుని చిత్తము చేత నింపబడి ఉన్నారు. What was God's will? దేవుని చిత్తం ఏమిటి? She went straight to the presence of God. ఆవిడ నేరుగా దేవుని సాన్నిధ్యములోనికి వెళ్ళి ఉన్నారు. She went into the temple. ఆమె ఆరాధన మందిరములోకి, దేవాలయంలోకి వెళ్ళారు. She felt the presence of God in a marvelous way. మహాద్భుతమైన రీతిలో దేవుని సాన్నిధ్యాన్ని ఆవిడ అనుభూతి చెందారు. She knelt down. ఆవిడ అక్కడ మోకరించారు, and cried out. మొర్ర పెట్టి ఉన్నారు. Cried unto the Lord. దేవునికి మొర్ర పెట్టి ఉన్నారు. First Samuel chapter 1 verse 15 says, మొదటి సమూయేలు గ్రంథము 1:15 చెప్తోంది, she poured out all her agony before the Lord. ఆవిడ తన ఆవేదన అంతయు కూడా దేవుని ఎదుట కృంభరించి ఉన్నారు. And asked the Lord to fill her heart and her home with peace. తన యొక్క హృదయాన్ని అలాగే తన యొక్క గృహాన్ని దేవుని శాంతి చేత నింపాలని దేవుని అడిగి ఉన్నారు. That's what you and I have to do. మీరు నేను అలాగున చెయ్యాలి. My sisters, my brothers. నా సోదరులారా, సహోదరులారా, She asked the Lord. ఆవిడ దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. I don't know what to do. ఏం చేయాలో నాకు తెలియడం లేదు. Some more other. ఎలాగైతేనేమి Hear my cry. నా మొర్ర వినాలి. She was crying unto the Lord. ఆవిడ దేవునికి మొర్ర పెడుతూ ఉన్నారు. My precious children of God. నా అమూల్యమైన దేవుని బిడ్డలారా, Must learn one thing. మొదటిగా ఒకటి నేర్చుకోండి. Whenever you have some problem in your home, మీ కుటుంబంలో ఏదైనా మీకు ఒక సమస్య ఉండి ఉన్నప్పుడు, or in your life, మీ జీవితంలో ఉండి ఉన్నప్పుడు, I don't have a child. నాకు బిడ్డలు లేరు అనుకుంటున్నారా? I am not getting married at the right time. నాకు సరైన సమయానికి వివాహం జరగడం I am లేదు, not getting a job. నాకు ఉద్యోగం రావడం లేదు. So many problems are there. ఎన్నో 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 సమస్యలు అక్కడ ఉండిపోతూ What ఉన్నాయి. you have to do? మీరేం చెయ్యాలి? Just like this Hannah, ఈ హన్నా వలె go to the presence of God. దేవుని సాన్నిధ్యములోనికి వెళ్ళండి. Maybe in your own home. ఒకవేళ మీ సొంత గృహములోనే Go to a corner ఒక మూలకు అలా and వెళ్ళిపోండి. cry out to the Lord. దేవునికి మొర్ర పెట్టండి. Lord, దేవా, I don't have this blessing. నాకు ఇటు ఆశీర్వాదం I లేదు, don't have this need. నాకు ఈ అక్కర అనుగ్రహించండి. Unless you give me that need, give me that blessing, I will not leave you. ప్రభువా, ఆ అక్కర, ఆ ఆశీర్వాదం నువ్వు నాకు ఇస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. Keep this in your mind always. ఎల్లప్పుడూ దీనిని మీ మనసులో మీరు ఉంచుకొనండి. This is what you have to do. మీరు ఇలాగున చెయ్యాలి. Without doing that, అలా చేయకుండా don't go this side and that side and see whom I can meet, whom can deliver me, and all sorts of things. Don't have all those things. ఇటువైపు వెళ్ళడం, అటువైపు వెళ్ళడం, ఎవరు నాకు సహాయం చేయగలరు అన్నట్టుగా ప్రయత్నం చేయడం, ఇలాంటి కార్యాలు, ప్రయత్నాలు ఏవి కూడా అలా చేయకండి. Keep this in your mind. మీ మనసులో ఉంచుకోనండి. It's a very simple ఇది thing. చాలా సరళమైన సంగతి. Whenever problem comes, సమస్యలు వచ్చినప్పుడు, whenever you miss some goodness or good things in your life, మీ జీవితంలో మంచితనము, మంచి కార్యాలు ఏదైనా మీరు కోల్పోతున్నప్పుడు,
kneel down where you are. మీరెక్కడున్నారో అక్కడే మోకరించండి. If you have problem in your home, మీ కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు you and your wife and children gather together. మీరు మీ భార్య బిడ్డలు అందరూ ఏకీభవించండి. Look unto God. దేవుని వైపు చూడండి. Look unto God. దేవుని వైపు చూడండి. Look unto God. దేవుని వైపు చూడండి. And start crying. మొరపెట్టడం ప్రారంభించండి. Or asking. దేవుని అడగండి. Go on asking. ఇంకను అడుగుతూ ఉండండి. This is not a simple thing. ఇది కేవలం సామాన్యమైనది కాదా? So you have to learn a lesson. కనుక మీరు కూడా ఒక పాఠం You have నేర్చుకోవాలి. some problem in your family. మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నదా? Don't start crying. ఏడవడం మొదలు పెట్టకండి. Kneel down. మోకరించండి. Family. అదే కుటుంబం. And seek God with all your heart. కుటుంబ సమేతంగా పూర్ణ హృదయంతో దేవుని వెతక. Hallelujah. హల్లెలూయా. You are going to be blessed. మీరు దీవించబడనై ఉన్నారు.